అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మనీ స్టాక్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చేసి మనము ప్రీవియస్ వీడియోలో అనుకున్నాం కదా, ఇండియాకి పాకిస్తాన్కి కాన్ఫ్లిక్ట్ జరిగే కొన్ని ఏరియాస్ ఉంటాయి, కొన్ని ప్రామినెంట్ ఏరియాస్ ఉంటాయి. వన్ కాశ్మీర్, అది మనకు తెలిసిందే. కాశ్మీర్ సెన్సిటివ్ మ్యాటర్. కాశ్మీర్లో ఏదన్నా జరిగిందంటే పక్క మనకి ఏదో ఒక అటాక్ లేదా ఒక వారో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే ఇండస్ వాటర్ ట్రీటీ. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ కూడా చాలా ప్రామినెంట్ సెన్సిటివ్ ఇష్యూ, ఎందుకంటే దీని మీద కూడా మనకి చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి పాకిస్తాన్ నుంచి. సో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏమిటి, అసలు ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడు జరిగింది, అసలు ఏముంటుందో దాన్ని మనం ఒకసారి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇండస్ అంటే ఒక రివర్. ఇండస్ అనేది ఒక హిమాలయస్ నుంచి వచ్చే ఒక రివర్. అది ఈ రివర్ ఎలాగంటే మన పాకిస్తాన్ వెస్ట్రన్ ఫ్రాంటియర్ అంటే పాకిస్తాన్, మన గుజరాత్, సింధ్ ప్రావిన్స్, పంజాబ్, ఈ రీజన్స్లో నుంచి ఫ్లో అయ్యే రివర్ ఇది. దీనికి ఇది ఒక రివర్ సిస్టమ్. అంటే ఇప్పుడు రివర్ ఎలాగంటే రివర్ ఒకటి స్టార్ట్ అయ్యి ఒకటే ఎండ్ అవ్వదు కదా. రివర్ స్టార్ట్ అయ్యి అది ట్రిబ్యూటరీస్ ఫామ్ చేసి ఒక రివర్ సిస్టమ్ లాగా ఫామ్ అయ్యి ఓషన్లో కలిసిపోతుంది. ఇది అరేబియన్, ఇటు వెస్ట్ సైడ్ ఏమో అరేబియన్లో ఫ్లో అవుతుంది, ఈస్ట్ సైడ్ ఏమో బే ఆఫ్ బెంగాల్లో ఫ్లో అవుతుంది. సో ఈ రివర్ సిస్టంలో టూ ఉన్నాయి. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే వెస్ట్రన్ పార్ట్ ఉంది, ఈస్టర్న్ పార్ట్ ఉంది. వెస్ట్రన్ రివర్స్ వచ్చేసి ఇండస్, ఝేలం, చినాబ్. ఈస్టర్న్ సైడ్ వచ్చేసి రవి, బిఎస్, సత్లజ్. సో ఈ వాటర్ కాన్ఫ్లిక్ట్ మనకి ఎందుకు జరిగిందంటే ఇండియా హయ్యర్ రైపేరియన్. ఇప్పుడు వాటర్ కాన్ఫ్లిక్ట్స్ ఒక రెండు స్టేట్స్ మధ్యలో ఒక రివర్ని ఎలా డివైడ్ చేస్తారంటే రైపేరియన్ స్టేట్స్ అని ఉంటుంది. హయ్యర్ రైపేరియన్, లోవర్ రైపేరియన్. హయ్యర్ రైపేరియన్ అంటే రివర్స్ ఫస్ట్ ఆ స్టేట్స్కి వస్తాయి, అంటే ఆ కంట్రీకి వచ్చి లోవర్ రైపేరియన్ స్టేట్స్కి పోతాయి. సో ఇప్పుడు ఇండస్ కండిషన్లో మనం చూసుకుంటే ఇండియా ఈజ్ ద హయ్యర్ రైపేరియన్ స్టేట్ ఫర్ ఇండస్ రివర్ సిస్టమ్. అంటే మనకు ఇండస్ రివర్ వాటర్ ఫస్ట్ మన ఇండియాకి వస్తుంది. ఇండియాకి వచ్చి ఇండియా నుంచి ఫ్లో అవుతూ పాకిస్తాన్కి వెళ్తుంది. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారంటే మాకు వేరే రివర్స్ సోర్సెస్ ఏమీ లేవు. ఇండియాకి గంగా ఉంది, బ్రహ్మపుత్ర ఉంది, తుంగభద్ర, ఇలా చాలా రివర్స్ ఉంది. మాకు ఉన్నదంటూ ఒకటే ఇండస్ రివర్ సిస్టమ్. సో ఈ ఇండియన్స్ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డ్యామ్స్ కట్టుకొని వాటర్ బ్లాకేజ్ చేసేసి మమ్మల్ని ప్రెషర్ చేస్తారు, అది ఇది అని చెప్పి వీళ్ళు గొడవ చేసి మనని ఇన్నేళ్ళు కాదు, ఈ వాటర్ ట్రీటీ వచ్చేదాకా మనం డ్యామ్స్ ఏం కట్టనియదు ఇండస్ రివర్ పైన. కానీ మన దేశం చాలా పెద్దది, మనకు పవర్ డిమాండ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, వాటర్ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి, అగ్రికల్చరల్ వాటర్ ఇరిగేషన్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ మనం మీట్ అవ్వాలంటే మనం ప్రతి రిసోర్స్ని ఒక క్రమబద్ధంగా మనం యూజ్ చేసుకోవాలి. సో అదే దాంట్లో ఏంటంటే ఇండస్ మీద కూడా మనం డ్యామ్స్, హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఇవి కట్టుకుంటేనే మనకి పవర్ అనేది సప్లై ఉంటుంది, వాటర్ సప్లై ఉంటుంది, ఎటువంటి మనకు ఈ కరువు కాటకాలు రాకుండా ఉంటాయి. ఇలా కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఏమైందంటే ఇది ఇంకా ఎండ్ అవ్వట్లేదు. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది డైలాగ్స్ నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు డిబేట్కి వస్తున్నారు, మనం ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాము, మళ్ళీ మనం డిబేట్స్కి వస్తున్నాం, వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నారు. సో ఈ డైలాగ్ అనేది ఎండ్ అవ్వట్లేదు. దీన్ని ఎండ్ చేద్దామని వరల్డ్ బ్యాంక్ అంటే తెలుసు కదా, వరల్డ్ బ్యాంక్ వచ్చి ఈ అగ్రిమెంట్ని బ్రోకర్ చేసింది. ఈ అగ్రిమెంట్ ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ అంటే అగ్రిమెంట్, ఇండస్ వాటర్ షేరింగ్ ట్రీటీ. అసలు ఈ ట్రీటీ ఏంటంటే ప్రాపర్ షేరింగ్ ఆఫ్ వాటర్. దీని ప్రకారం వాళ్ళు ఏం చేసినారంటే ఈ రివర్ సిస్టమ్ని 6 రివర్స్ ఉన్నాయి కదా, మొత్తం ఈ 6 రివర్స్ని ఏం చేసినారంటే వెస్ట్రన్ రివర్స్, ఈస్టర్న్ రివర్స్ డివైడ్ చేసినారు. ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసింది ఏంటంటే ఇండస్, ఝేలం, చెనాబ్, ఇవి వెస్ట్రన్ రివర్స్. ఇటు ఈస్ట్ సైడ్ చూసుకుంటే రవి, బిఎస్, సత్లజ్, ఇవి ఈస్టర్న్ రివర్స్. సో ఇండియాకి కంప్లీట్ కంట్రోల్ ఓవర్ దీస్ రివర్స్ ఉంటుంది, పాకిస్తాన్కి కంప్లీట్ కంట్రోల్ ఓవర్ వెస్ట్రన్ రివర్స్ ఉంటుంది. కానీ ఇండియా బీయింగ్ ద హయ్యర్ రైపేరియన్ స్టేట్, మనకి ఏంటంటే వెస్ట్రన్ రివర్స్ పైన కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ ఏంది, యూ కెన్ బిల్డ్ హైడ్రో ఎలక్ట్రిక్ వాటర్ ప్రాజెక్ట్స్ బట్ నాట్ స్టోరేజ్ డ్యామ్స్. అంటే నువ్వు వాటర్ ఫ్లోని బ్లాక్ చేసే రైట్ మనకి ఇండియాకి లేదు. కానీ ఆ ఫ్లో యూజ్ చేసుకొని నువ్వు హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకొని నువ్వు వాడుకో, డ్యామ్స్ కట్టుకో, వాటర్ని డైవర్ట్ చేసుకో, అంతేగాని ఆ వాటర్ బ్లాకేజ్ చేయొద్దు. ఎందుకంటే ఒకవేళ నువ్వు వాటర్ బ్లాకేజ్ డ్యామ్స్ కట్టినావు అనుకో, వాటర్ ఆగిపోయి లోవర్ రైపేరియన్ స్టేట్లో ఉన్న పాకిస్తాన్కి వాటర్ ప్రెషర్ వస్తుంది. సో ఆ లోవర్ రైపేరియన్ స్టేట్కి వాటర్ ప్రెషర్ రాకుండా నువ్వు ఎట్లా అన్నా వాటర్ యూజ్ చేసుకో అని ఒక క్లాజ్ ఉంటుంది. సో దాని ప్రకారం మనం ఇన్నేళ్ళు నడుచుకుంటూ వచ్చినాం. సో ఇండియా ఈజ్ బీయింగ్ హయ్యర్ రైపేరియన్ స్టేట్, మనకి ఎంత లేదన్నా ఒక ఎడ్జ్ ఉంటుంది, మనం కావాలనుకుంటే మనం వాటర్ బ్లాక్ చేసేయచ్చు. సో ఫ్రమ్ పాస్ట్ మనం ఎన్ని అటాక్స్ చూసినాం, మనం ప్రీవియస్ వీడియోలో చాలా అటాక్స్ పాకిస్తాన్ మన మీద చేసినప్పటికీ ఇండియా ఎప్పుడూ ఇండస్ వాటర్ ట్రీటీని ఆపలేదు. ఈ వాటర్ ట్రీటీని సైన్ చేసింది ఎవరెవరంటే దాదన్ జిన్నా అండ్ మన జవహర్లాల్ నెహ్రూ. అప్పుడు వాళ్ళు సైన్ చేసింది మనం ఇప్పటికీ ఫాలో అవుతుంది. కానీ పాకిస్తాన్ ఇండియా మీదకి ఎన్ని అటాక్స్ చేసినప్పటికీ ఇండియా ఎప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీని ఆపలేదు.
for the first time in the history 2025, keeping in mind of Pahalgam attack, India abrogated Indus Water Treaty. అంటే ఇండియా పాకిస్తాన్కి వాటర్ ఆపేసింది, ఇండస్ రివర్ ఈ ఇండస్ వాటర్ ట్రీటీని ఎత్తేసింది. లేదు నేను దానికి ఒప్పుకోను అని. ఎందుకంటే 2019 అప్పుడు కూడా మోదీ మనకు చెప్పాడు. 2019 పుల్వామా అటాక్ అప్పుడు కూడా మోదీ ఇన్ హీ స్పీచ్ హీ సెడ్ దట్ వాటర్ అండ్ బ్లడ్ విల్ నెవర్ ఫ్లో టుగెదర్ అని అప్పుడు మెన్షన్ చేసినాం. అది వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఆగాలి కదా, ఆగకుండా మళ్ళీ ఈ పహల్గామ్ అటాక్ చేయడం వల్ల సో ఇండియా ఏం చేసిందంటే ఆపేసింది. ఇండస్ వాటర్ ట్రీటీ లేదు. ఇప్పుడు వాళ్ళకి వాటర్ లేదా నాకు తెలిసి మహా అయితే ఇంకొక 10-15 days సర్వైవ్ అవుతారు అంతే వాళ్ళు, వాటర్ లేకుండా, ఈ ఇండస్ వాటర్ లేకుండా. తర్వాత కష్టం సర్వైవ్ అవ్వడం. ఎందుకంటే ఆ టెరైన్లో పాకిస్తాన్ మొత్తం అది ఎట్లా అంటే వెస్ట్రన్ హిమాలయాస్ అంతా ఒక మౌంటైనియస్ టెరైన్ ఉంటుంది. అక్కడ నువ్వు బోర్లు వేయడం కూడా కష్టం, బోర్లు వేసిన వాటర్ రావు. సో దే కంప్లీట్లీ డిపెండ్ ఆన్ దిస్ రివర్ వాటర్ సిస్టమ్. సో ప్లస్ ఇండియా ఇలా చేయడానికి మెయిన్ కారణం ఇంకో రీజన్ ఏంటంటే అసెర్షన్. మేము చాతగానంలో మేము కాదు, మేము తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అని ఒక అసెర్షన్. ఇదొకటి పబ్లిక్కి మేము చూపించాలి అని మన గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుంది. ప్లస్ దానికి తోడుగా ఇంకోటి ఏం జరుగుతుందంటే ఇండియన్ గవర్నమెంట్కి డిఫరెంట్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ బీట్ ఇజ్రాయెల్, రష్యా, ఇంకా చూసుకున్నట్లయితే యూఎస్ఏ, వీళ్ళందరూ సాంఘీభావం చెప్తున్నారు. దే ఆర్ సింపథైజింగ్ విత్ అస్. అంటే ఈ అటాక్ చాలా దారుణంగా ఉంది, వీ విల్ హెల్ప్ యూ ఇన్ ఎనీ సిచ్యువేషన్ అని వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్స్లో పాకిస్తాన్ వార్కి వచ్చినా కూడా అది నాకు తెలిసి డౌన్ టు డస్క్, అంటే సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకే నిలుస్తుంది. ఆ వార్ సన్సెట్కి ఎండ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో ఇక్కడ ఎండ్ అవుతుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు సెన్సిబుల్గా అనిపిస్తే అట్లీస్ట్ షేర్ ఇట్ టు వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్.